దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపిగా ఉన్న దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి చెల్లిస్తూ ఉన్నాను. మీరు శ్రద్ధ భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు పరలోక మహాపట్నములో నిత్యము యేసయ్యతో ఆనందించాలన్న ఆశ ఆకాంక్ష కలిగి దేవుని పాదముల దగ్గర కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క ధ్యాన భాగము మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. ఈ ధ్యాన భాగములో నేటి మన ధ్యాన అంశము దీనులకు, చెప్పండి, దేవుడే రాజు. దీనులకు దేవుడే రాజు. ఎలా అంటే దీనుల విధేయత ద్వారా దీనులకు దేవుడే రాజు. దీనుల విశ్వాసము ద్వారా దీనులకు దేవుడే రాజు. చివరిగా దీనుల లేక దీనులు స్తుతించుట ద్వారా దీనులకు దేవుడే రాజు. ఇవి మనం చూడబోయే మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. ఇందులోని విషయాలను తెలుసుకోవడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, చదవబడిన వాక్యమును దీవించి వాక్యమనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించి నీ కుమారుని స్వారూప్యములు రూపాంతరపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మార్కు సువార్త ప్రతి నెల మొదటి వారము వింటాం. అయితే ఈ మొదటి వారములో మనము ఏరే సబ్జెక్టు విన్నాం. కారణం ఏంటంటే ఈ నెలలో 5 వారాలు వస్తాయి కాబట్టి మిగిలిన 4 వారాల్లో మనం సీక్వెన్స్లో వెళతాం. ముఖ్యంగా మనము వచనము వెంబడి వచనాలను ధ్యానం చేస్తూ ఉన్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనము నుండి వచనము వెంబడి వచనం ధ్యానం చేస్తున్నాం. ఎవరైనా మిస్ అయితే వాళ్ళు యూట్యూబ్లో చూడొచ్చు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ప్లే లిస్ట్ అని కొడితే వస్తుంది. జీసస్ మినిస్ట్రీస్ NLRలో ప్లే లిస్ట్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో మార్కు సువార్తపై ప్రసంగాలు అని ఉంటుంది. అది మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, ఈరోజు మనము ఈ భాగంలో ఏం చూడబోతున్నామంటే, యేసు ప్రభు చనిపోవడానికి ఇంకా వారము ఉండంగా, అంటే ఈరోజు ఆదివారము, వచ్చే ఆదివారము ఇంకా వారం మధ్య అంటే శుక్రవారము ప్రభు చనిపోవడం జరిగింది. యేసు ప్రభు తన శిష్యులు యెరూషలేమునకు సమీపించారు. యెరూషలేముకు దగ్గరలో బేతనియా గ్రామం ఉంది, ఒలీవల కొండకు సమీపంగా. ఆ సమయంలో యేసు ప్రభు 2 శిష్యులను పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, ఒక కట్టబడిన గాడిద పిల్ల కనబడుతుంది, దాన్ని విప్పి తోలుకొని రండి. అంతకుముందు దాని మీద ఏ మనుషుడు కూడా కూర్చోలేదు. మీరు అడగగానే వారు తక్షణమే దాన్ని తోలి పంపుతారు. అలాగనే ప్రభు చెప్పినట్టు వెళ్ళారు. అలా దాన్ని విప్పుతున్నప్పుడు అడిగారు ఎవరికి అని. మా ప్రభు కావాలి అనగానే వారు దాన్ని తోలి పంపారు. ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి దాని మీద బట్టలు పరిచారు, అలాగే కొమ్మలు కూడా పరిచారు. అందరూ జయము అని దావీదు రాజ్యము స్తుతింపబడును గాక అని దేవుని స్తుతిస్తూ వచ్చారు. ప్రభు యెరూషలేముకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి సాయంకాలమైన పారచూసి తిరిగి మళ్ళీ బేతనియాకు వెళ్ళాడు. ఇవి 1వ వచనం నుంచి 11వ వచనాల్లో ఉన్న సంఘటన. దీన్ని బేస్ చేసుకొని మనము ఏమని పేరు పెట్టామంటే, దీనులకు దేవుడే రాజు. యేసు ప్రభు ఈ లోకానికి ఎలా వస్తాడు, యెరూషలేములోనికి ఎలా ఆయన ప్రవేశిస్తాడు, జయ ప్రవేశము అంటారు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ప్రవచనము ఉన్నది. సియోను పట్టణమా లేక ప్రాంతమా లేక ప్రజలారా, సంతోషించండి, ఉల్లాసించండి, నీ రాజు నీతిపరుడును నీతియు రక్షణ గలవాడై గాడిద మీద మీ మధ్యకి వస్తున్నాడు అని
ప్రవచనము చెప్పబడింది. మనము ఈ మొదటి భాగానికి ఒక పేరు పెట్టాం. మొదటి 3 వచనాలకు ఒక పేరు పెట్టాం. ఏమని? దీనుల విధేయత. దీనుల విధేయత. మొదటి వచనాన్ని మనం గమనిస్తే అక్కడ బేత్పగే బేతనియ అనే 2 పదాలు ఉన్నాయి. మొదటి వచనం బేత్పగే బేతనియ. బేత్పగే అనే మాటకు అర్థం ఏంటంటే పచ్చి అంజూరాల ఇల్లు అని అర్థం. పచ్చి అంజూరాల ఇల్లు అని అర్థం. అలాగే బేతనియా అనే మాటకు అర్థం ఏంటంటే బీదల, హీనమైన, అణిచివేయబడిన ఇల్లు. చెప్పండి. బీదల, హీనమైన, అణిచివేయబడిన ఇల్లు. సో ఈ మాటల యొక్క అంతరార్థం ఏంటంటే ఇశ్రాయేలీల్లో బీదలైన వారు, సామాన్య ప్రజలు అణిచివేయబడ్డారు. యూదా మత నాయకులు రోమా ప్రభుత్వముతో చేయగలిపి మొయ్యసైక్యము గాని భారాలు మోపి దీనులను హింసిస్తున్న రోజులవి. అలాంటి దీనుల దగ్గరికి యేసు ప్రభు దీనుడుగా వస్తాడు అని ప్రవచనం. అలాంటి దీనుల దగ్గరికి యేసు ప్రభు వచ్చి ఏం చేస్తాడు? యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం ప్రకారము దీనులకు సువార్త ప్రకటిస్తాడు. ఈ దీనులకు యేసు ప్రభు ఈ సువార్త ప్రకటించడము అన్నది జరుగుతుంది. దేవుని బిడ్డలారా, బాగా అర్థం చేసుకోండి. 2వ వచనానికి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి వచనములో ఈ ప్రజల యొక్క దీనత్వాన్ని చూశాడు. దీనుడుగా యేసు ప్రభు వచ్చి ఏం ప్రకటించాడు? సువార్తను ప్రకటించాడు. తద్వారా దీనులకు ఏం కలిగింది అని మనం ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 8-9 వచనాలలో ఆయన దారిద్రత వలన ఏమయ్యామట? ధనవంతులము. కాబట్టి యేసుక్రీస్తు యొక్క దీనత్వము లేక ఆయన దారిద్రత ఏం కలుగు చేసింది మానవ జాతికి అంటే ధన్యత, సంతోషము. ధన్యులు అనగా సంతోషభరితులని అర్థం. ధన్యులు అనే మాటకు గ్రీకులో సంతోషభరితులు అని అర్థం. ఓకే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు దీనుడుగా రాకపోతే మనం ఏం కాలేము? ధన్యులము కాలేము, ధనవంతులము కాలేము, గొప్పవాళ్ళము కాలేము, పరిశుద్ధులము కాలేము, రక్షణ పొందలేము, నీతిమంతులము కాలేము. కాబట్టి యేసు ప్రభు దీనుల కొరకు ఎందుకు వచ్చాడో ఈ వచనం మనకు తెలియచేస్తూ ఉంది. అయితే ఎప్పుడు రక్షణ పొందగలము, ఎప్పుడు నీతిమంతులము కాగలము అని అంటే విధేయత ద్వారా. విధేయత ద్వారా 2వ వచనంలో మనకు కనబడుతుంది. 2వ వచనంలో ఏం చూస్తాం మనము? గాడిద యొక్క విధేయత. అంటే మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గాడిదని మీరు తీసుకొని రండి అన్నప్పుడు అక్కడ ఒక మాట, ఆ గాడిద మీద అంటే అంతకుముందు ఏ మనుష్యుడును కూర్చోలేదు. మీరు గమనించండి, ఒక క్రొత్త గాడిద మీద ఎవరైనా ఎక్కి స్వారీ చేయగలరా? అసంభవం. అయితే యేసు ప్రభు ఎక్కాడు. బాగా అర్థం చేసుకోండి. ఎక్కినప్పుడు అది బెదిరినట్టు కానీ పారిపోయినట్టు కానీ ఏమైనా ఉందా? లేదు. అంటే ఇక్కడ మనకు అర్థమైన విషయం ఏంటంటే గాడిదకి సృష్టికర్త తెలుసు. గాడిదకి సృష్టికర్త తెలుసు. అదే ఒక మనిషి ఎక్కితే అది ఏమాత్రం ఒప్పుకోదు. అది సాధన చేయబడాలి, అప్పుడు మాత్రమే అది మనిషిని మోస్తుంది. అది అంతకుముందు ఏ మనిషి ఎక్కలేదు అని అంటే యేసుప్రభు ఎక్కితే కింద పడేస్తుంది జనరల్గా. మరి యేసుప్రభుని ఎందుకు పడదేయలేదంటే ఆయన సృష్టికర్త అని గుర్తించింది. వెంటనే సృష్టికర్తకి ఏం చూపించింది? అది గాడిద విధేయ చూపిస్తా పాస్టర్ గారు.
ఓకే. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 28 నుంచి 33 వచనాలు గమనిస్తే గాడిద యొక్క విధేయత మనకు కనబడుతుంది. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 28 నుంచి 33 వరకు. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను కనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి నేను ఏమి చేసినని బిలాముతో అనగా బిలాము నీవు నా మీద తిరగబడితివి నా చేత ఖడ్గము ఉన్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. నిన్ను చంపుతునని గాడిదను అనెను. అందుకు ఆ గాడిద నేను నీ దానైన మొదలుకొని నేటి వరకు నిన్ను ఎక్కుచూ వచ్చిన అప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కిన గాడిదను ఎప్పుడైనా ఇలా జరిగిందా అని అడుగుతుంది గాడిద. అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను. అదే విన్నారా? అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను కనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు గాడిదను నీవేళ కొట్టితివి? యెహోవా దూత, ఈ ముమ్మారు గాడిదను ఎలా కొడితివి? ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని ఆ గాడిద నన్ను చూచి అండర్లైన్ చేసుకోండి. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను. అది నా నుండి తొలగని ఎడల, ఒకవేళ ఇది విధేయత చూపకపోతే, అండర్లైన్ దట్, ఒకవేళ ఆ గాడిద విధేయత చూపకపోతే, లోబడకపోతే నిశ్చయముగా నీవు చచ్చెదవు. విన్నారండి? అర్థమైపోయిందా? ఏమర్థమైంది చెప్పండి. గాడిద దగ్గర నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాము? విధేయత. గాడిదకి ఏమర్థమైంది? సృష్టికర్త. గాడిదకి ఏమర్థమైంది? సృష్టికర్తకు నేను లోబడాలి, సృష్టికర్తను నేను గౌరవించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, అది విధేయత చూపినందువల్ల బిలాము ఏమయ్యాడు? రక్షింపబడ్డాడు. ఒకవేళ అది విధేయత చూపకపోతే అది ఏం కాడు? రక్షింపబడ్డాడు. నీవు విధేయత చూపకపోతే మన ఆత్మకు రక్షణ లేదు. మీకు భావం వచ్చిందనుకుంటాను. నేను దేవునికి విధేయత చూపకపోతే మన ఆత్మకు రక్షణ రాదు. ఓకే, ఇంకా లోతుగా వెళదాం. ఆ తర్వాత 3వ వచనానికి వచ్చేటప్పటికి ఇంకొక విషయం చూస్తాం. ఎప్పుడైతే ఆ మాట చెప్పడం జరిగింది అంటే ప్రభు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? మీరు చెప్పిన వెంటనే తక్షణమే ఏం చేస్తారు? ఆ గాడిదని పంపిస్తారు తక్షణమే. సో ఏం కనబడుతుంది? మనుషులలో ఆ గాడిది యజమానుడైనా కావచ్చు, అక్కడున్న మనుషులైనా కావచ్చు, విధేయత. ఒకటి ఏం చూసామండి? గాడిది విధేయత. 2 ఏం చూస్తామండి? మనుషుల విధేయత, దీనుల విధేయత. అది మనం అర్థం చేసుకోవాలి. గాడిదలో ఏం చూసాము? దీనత్వం. మనుషుల్లో ఏం చూస్తున్నాము? దీనత్వం. కాబట్టి దీనత్వము ఏం చూపిస్తుంది అట? విధేయత. దీనుల విధేయత. దేవుని బిడ్డలారా, విధేయత అనేది చాలా అవసరం అని ఈ లేఖనం నొక్కి వక్కాణిస్తుంది. విధేయత లేకపోతే చాలా కష్టం అండి. అయితే మీరు అడగొచ్చు, పాస్టర్ గారు విధేయత వల్ల లాభం ఉందా? చాలా లాభం ఉంది. అందుకే పేతురు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, మనుషుల ఎదుట మీరు దీన మనస్సు అను వస్త్రమును ఎదుట దీన మనస్సు అను వస్త్రమును ధరించుకోండి. ఎందుకు దీన మనస్సు అనే వస్త్రము అని మీరు ఒకవేళ ప్రశ్న వేస్తే, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం ఏం చెప్తుందో తెలుసా? మీతో ఎదురాడు వారు మారు మనసు పొందునట్లు సాత్వికమైన మనస్సుతో వారిని గద్దించండి, సరిచేయండి. దీన మనసు ద్వారా ఏమండి, భర్త ఎదురాడేవాడైతే భర్త మారిపోతాడు. దీన మనసు ద్వారా భార్య ఎదురాడేదైతే భార్య మారిపోతుంది. దీన మనసు ద్వారా కోడలు ఎదురాడేదైతే కోడలు మారిపోతుంది. దీన మనసు ద్వారా అత్త ఎదురాడేదైతే అత్త మారిపోతుంది. దీన మనసు ద్వారా పై అధికారులు కఠినులైతే మారిపోతారు. నీ దీన మనస్సు ఎదుట వాళ్ళని రక్షిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనకి ఏం కావాలి?
చెప్పండి, ఏం కావాలి? దీన మనసు కావాలి. విధేయత, దీనుల యొక్క విధేయత ఏం చేస్తుందట? అలాంటి వారికి దేవుడు ఏమైపోతాడు? రాజు. అలాంటి వారికి దేవుడు ఏమైపోతాడు? ప్రభు. అలాంటి వారికి ప్రభు ఏమైపోతాడు? రక్షకుడు. అలాంటి వారికి ప్రభు ఏమిస్తాడు? నీతి. ఎంత అద్భుతముగా ఉన్నది! నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడై దీనుడై నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎవరు ఆయన మాట విని వణుకుచుండునో అలాంటి వానినే దేవుడు దృష్టించుచున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకు ఏం కావాలి? విధేయతతో కూడిన దీన మనస్సు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి విధేయత చూపిస్తున్నాడు అంటే అర్థము ఆ వ్యక్తిలో ఏమున్నది? దీన మనస్సు. అయితే మీరు ఇలా అడగవచ్చు, పాస్టర్ గారు దీనులను ఎలా గుర్తించగలము? ఉదాహరణకి యేసు ప్రభు పుట్టినప్పుడు సత్రములో ఏమీ లేదు, స్థలము లేదు. అది ఆయన దీనత్వం. యేసు ప్రభు పెద్దవాడైనప్పుడు ఒకడు వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానంటే ప్రభు ఏమన్నాడు? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకు. అంటే ఆయనకి ఏం లేదు ఉండడానికి, ఆయన దీనత్వం. ఆయన చనిపోయినప్పుడు సమాధిలో పెట్టడానికి ఆయనకి ఏం లేదు, సొంత సమాధి లేదు. ఆయన పుట్టుకలో దీనత్వం, ఆయన జీవితంలో దీనత్వం. ఇది కంటికి పైన కనబడిన దీనత్వం. మరి లోనున్న దీనత్వం ఎప్పుడు బయటకు వచ్చింది? ఆయన ఈ లోకంలో రకరకాలుగా హింసించినప్పుడు, రకరకాలుగా బాధ పెట్టినప్పుడు ఆయన చూపిన దీనత్వం ప్రధానంగా సిలువ సమయంలో చిత్రహింసలకు గురి చేస్తుంటే, నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు? ఇప్పుడు ఒరిజినల్గా మనలో ఉన్న దీనత్వం ఎప్పుడు బయటకు వస్తుంది చెప్పండి? ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఒక అబ్బాయో ఎవరో నా దగ్గరికి వచ్చి ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అంటే ఏమనిపిస్తుంది? ఎంత దీనత్వం ఉందో అనిపిస్తుంది కదా. ఒక ఆయన ఎప్పుడు అలాగే వంగి నమస్కారం పెడుతుండేవాడిని. నేను అనుకునేవాడిని ఎంత దీనత్వమో ఈయనకు అనుకునేవాడిని. ఒకరోజు హఠాత్తుగా ఒక ట్రాఫిక్లో ఆయన ఆగిపోయాడు. నేను వెనక్కున్నాను. ఆ వెనకోళ్ళు చెప్తున్నారు ఆయనకి ఏమని, కొంచెం పక్కకు పోండి అని. పాను అన్నాడు ఆయన. అప్పుడు దాకా ఆయన దీనత్వం నాకు అర్థం కాల. అప్పుడు అర్థమైంది ఆయన దీనత్వం. సో చాలాసార్లు మనకు ప్రాబ్లం ఎదురైనప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఎదురైనప్పుడు, మనల్ని హింసించే వాళ్ళు ఎదురైనప్పుడు, అప్పుడు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. ఒకరోజు ఇప్పుడు దాకా మొదట ఎవరి గురించి ఆలోచించాం? గాడిదలో ఏం చూసాము? దీనత్వం. ఆ ఒక రోజు ఒక పిల్లవాడు గాడిదని చూసి వాళ్ళు అమ్ముతున్నట్టు, అమ్మా దాని కన్నులు చూడే ఎంత అమాయకంగా ఉన్నాయో, దాని కంటిలో నీరు చూడే ఎంత అమాయకంగా ఉందో, ఎంత దీనత్వం కలిగింది మమ్మీ అని అంటే, వాళ్ళ మమ్మీ సింపుల్గా ఒరే గాడిద యొక్క దీనత్వం ఒరిజినాలిటీ బయటికి రావాలంటే తోక పట్టుకోరా అన్నదట. వీడు వెళ్ళి తోక పట్టుకున్నాడు, ఒక్క తన్నుదంతే పోయి అవతల పడ్డాడు. ఇప్పుడు కనపడింది మమ్మీ ఒరిజినల్ దీనత్వం అన్నాడట. కాబట్టి మన జీవితంలో దీనత్వం అనేది బయటికి కనబడేది ఒరిజినల్ కాదు. నీ భర్త నిన్ను బాధ పెడుతుంటే, నీ భార్య నిన్ను బాధ పెడుతుంటే, నీ పిల్లలు నిన్ను బాధ పెడుతుంటే, నీ ఎరుగు పొరుగు వారు నిన్ను బాధ పెడుతుంటే, నీ తోబుట్టువులు నిన్ను బాధ పెడుతుంటే, నీ బెడ్ రిలేషన్ నిన్ను బాధ పెడుతుంటే, నీ పై అధికారులు నిన్ను బాధ పెడుతుంటే, నిష్కారణంగా నిన్ను నిందిస్తుంటే, నిష్కారణంగా నిన్ను బాధ పెడుతుంటే, ఆ సమయంలో నీవు చూపే ఆ స్పందన ఉంటుంది, నువ్వు మాట్లాడే విధానం ఉంటుంది, నువ్వు క్షమించే విధానం ఉంటుంది, నువ్వు ప్రేమించే విధానం ఉంటుంది. అక్కడ కనపడుతుంది దీనత్వం. ప్రభు అంటున్నాడు, ఇలాంటి వారికే నేను దేవుణ్ణి అంటున్నాడు. ఇలాంటి వారికే నేను దేవుణ్ణి అంటున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఈ దీనత్వం కొరకు రోజు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎక్కడుంది ఈ మాట? నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. సాత్వికము, దీన మనస్సు ప్రభు పాదాల దగ్గర. అంటే మనం ఉదయాన్నే దేవుణ్ణి వెతికితే, ఈ సంవత్సరం ఎన్ని రొట్టెలు ఇవ్వాలని చెప్పుకున్నాం మనం? ఒక పాప ఫోన్ చేసి, అంకుల్ నేను ఫెయిల్ అయిపోయాను అంది. ఏమైందమ్మన్నా? 2.5 గంట రొట్టె ఇవ్వలేకపోయాను. నేను చెప్పాను నీకు 2.5 గంట ఒకేసారి ఇవ్వమని. అట్టేం చెప్పలేదే. ఎంత ఇవ్వగలిగితే అంత ఉదయాన్నే ఇవ్వు అని చెప్పాను. 2.5 గంట ఖచ్చితంగా ఇమ్మని. కనీసము 24 అవర్స్లో దేవుని దశంభాగం ఎంత? 2 గంటల
24 నిమిషాలు. ఎంత ఇవ్వగలిగితే అంత ఉదయాన్నే దేవునికి ఇవ్వండి. అది మాత్రమే చెప్పాను తప్ప ఇక నేను ఫెయిల్ అయిపోయాను, ఇంక ఈ సంవత్సరం నేను చేయలేను అట్లా అనొద్దండి. మీరు ఎంతో కొంత శక్తి కొలది ఉదయాన్నే దేవుణ్ణి వెదకండి, మనము దీనులుగా మారుతాము. ఓకే అండి, మొదటి 3 వచనాల సారాంశం ముగిసింది. మొదటి భాగంలో మనం ఏమి నేర్చుకున్నామంటే చెప్పండి. దీనులు విధేయత ద్వారా వారికి దేవుడు ఏమైపోతాడు? రాజు. దీనుల దేవుడే రాజు, దీనులకు దేవుడే రాజు అన్న భాగములో విధేయత. పాయింట్ 1 అయిపోయిందండి. మొదటి 3 వచనాల్లో మొదట ఆ యొక్క ప్రజల దీనత్వాన్ని చూసి ప్రభు వచ్చాడు. ఆ దీనులకు యేసు ప్రభు ఈ లోకములో సువార్త ప్రకటించాడు. ఆ దీనులకు నీతినిచ్చాడు, రక్షణిచ్చాడు. ఒక వ్యక్తి ఎప్పుడు ఎప్పుడు రక్షింపబడతాడు, ఎప్పుడు నీతిని పొందుతాడు అని అంటే వాడు దీనుడవ్వాలి. ఆ దీనుడైన వాడు ఎప్పుడైతే యేసు ప్రభుకి విధేయత చూపిస్తాడో అప్పుడు వెంటనే ఆ వ్యక్తికి ఏమొస్తుంది చెప్పండి? నీతి, రక్షణ వస్తుంది. అంతేకాదు, నీలో ఉన్న ఆ యొక్క క్రీస్తు స్వభావాన్ని నువ్వు ఇతరులకు చూపించినప్పుడు ఇతరులు కూడా రక్షింపబడతారు. యేసు ప్రభులో ఉన్న గుణగణాలు మనకు చూపించినప్పుడు మనం ఎలాగ రక్షింపబడ్డామో, మనలో ఉన్న క్రీస్తు గుణగణాలు మనం ఇతరులకు చూపించినప్పుడు ఇతరులు కూడా రక్షింపబడతారు. అందుకే మనకు ఆయన ఏమయ్యాడు? దేవుడయ్యాడు. దీనులకు దేవుడే రాజు. ఓకే, మొదటి 3 వచనాలు అయిపోయినాయి. ఇప్పుడు 4 నుంచి 6 వచనాలండి. అయితే ఈ 4 నుంచి 6 వచనాల్లో పైనుంచి చదివితేనే అర్థమవుతుంది. ఎట్లా అంటే ఇక్కడ మనం ఒక పేరు పెట్టాం. ఏంటా పేరు చెప్పండి? విశ్వాసం, ఫెయిత్. అంటే ఇక్కడ యేసు ప్రభు పై వచనాలలో ఏం చెప్పాడో అదే జరిగింది. ఏం చెప్పాడు? మీరు వెళతారు, ఆ గాడిదని విప్పుతారు. ఎందుకు విప్పుతున్నారని అడుగుతారు. అప్పుడు మా యజమానుడు ప్రభు కావాలని మీరు అంటారు. అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? తక్షణమే దాన్ని విప్పి తోలి పంపుతారు. అలాగే జరిగింది. అదే 4 నుంచి 6 వచనాలలో ఉన్న సారాంశం. ఓకేనా? పైన 3 వచనాలలో ఏం చెప్పాడో 4 నుంచి 6 వచనాల్లో అదే జరిగింది. దీనికి ఏమని పేరు పెట్టాము? విశ్వాసం. ఇప్పుడు మా ప్రభువుకి కావాలి అన్న వెంటనే వాళ్ళు తోలారంటే ఆయన మీద ఏముంది? వాళ్ళకి విశ్వాసం. గుడ్ ఆన్సర్. వెంటనే ప్రభువుకు లోబడింది గాడిదంటే ఏముంది ప్రభు మీద? దానికి విశ్వాసం. గుడ్ ఆన్సర్. కాబట్టి మన జీవితంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యం. దేవుడు ఉన్నాడనియు తను అడుగువానికి ప్రతిఫలము దయచేవాడని నమ్మవలను కదా. నమ్మాలండి. మన జీవితంలో నమ్మకము లేకుండా దేవునికి ఏమి చూపలేము? విధేయత. వినండి, విశ్వాసము యొక్క ఫలితాలు. ఉదాహరణకి దేవుడు అబ్రాహాముతో ఆదికాండం 12వ అధ్యాయము 3-4 వచనాలు ఏం చెప్పాడు? ఇదిగో నీ తండ్రి ఇంట నుండి నీ దేశం నుండి నువ్వు బయలుదేరు. నువ్వు అలా బయలుదేరుట ద్వారా, నా మాట వినుట ద్వారా, నాకు లోబడుట ద్వారా నిన్నేం చేస్తానో తెలుసా? నీ ద్వారా భూప్రపంచములో ఉన్న అన్ని వంశముల వారిని ఆశీర్వదిస్తాను. ఏమండి, ఎప్పుడైతే అబ్రహాము దేవుని యందు దీన మనసుతో విధేయత చూపి దేవుని మాటను నమ్మాడో, ప్రపంచములో దేవుని నమ్మిన విశ్వాసుల అందరికీ ఆయన ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. అర్థమైందండి మీకు? కాబట్టి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విధేయతకి ముందు ఆయన మీద మనకేముండాలి? నమ్మకము లేకుండా దేవునికి మనము ఎప్పటికీ లోబడలేము. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసం ఆది నుండి దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నాడో అదే జరిగింది. ఉదాహరణకి, అబ్రహామా నువ్వు బయలుదేరు, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు. ఓకే, బయలుదేరాడు, వెళ్ళాడు. ఇంచుమించు 100 ఏళ్ల వయసు దగ్గర పడ్డ సమయంలో ఏం చేశాడు? మళ్ళీ ప్రత్యక్షమయ్యి ఇదిగో నీ సంతానమును ఇసుక రేణువలే చేస్తానన్నాడు. ఓకే, ఈ విధంగా ఏం చెప్పాడు? ఇదిగో నీకు సంతానం పుడతారు, వారు ఐగుప్తుకి వెళతారు, మళ్ళీ ఐగుప్తులో 400 సంవత్సరాలు ఉంటారు, అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరతారు, మళ్ళీ ఈ ప్రాంతానికి తిరిగి వస్తారు. ఏమండి, అసలు పిల్లలే లేనప్పుడు దేవుడు అబ్రహాముతో చెప్పినవన్నీ తూచా తప్పకుండా ఎలాగూ నెరవేరాయో, భవిష్యత్తులో నీకు నాకు దేవుడు చెప్తున్న ప్రతిదీ దేవుడు నెరవేర్చబోయే నిజమైన రాజు యేసు ఒక్కడే. నమ్ముతున్నామా? అబ్రహాము నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. నమ్మాలండి, నమ్మాలి కదా. విశ్వాసము. మనమందరము కూడా ఆయన మనకు దేవుడుగా ఉండాలంటే, ఆయన మనకు రాజుగా ఉండాలంటే మొదటంతా ఏం చూసామండి? విధేయత. రెండోది ఏం చూస్తున్నామండి?
గుడ్ ఆన్సర్. విశ్వాసం, నమ్మకం, నమ్మాలి ఆయన మాట నమ్మాలి, ఆయన వాక్కును నమ్మాలి. ఇప్పుడు కూర్చున్నారండి, వాక్యం వింటున్నారండి, దీన్ని మీరు ఏం చేయాలి? నమ్మాలి. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు ప్రభు అని నమ్మాలి. మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారు. మార్తమ్మతో ఇదే కదా ప్రభు చెప్పింది, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్మండి, దయచేసి నమ్మండి. అలాగే యేసేపు ఉన్నాడు కదా, యేసేపుకు దేవుడు కలలిచ్చాడా? ఆదికాండం 37 అధ్యాయంలో కలలిచ్చాడా? ఏం కలలిచ్చాడు? తన సహోదరులు అందరూ పనులు కడుతుంటే ఈయన పన లేచి నిలబడితే మిగతా పనులన్నీ ఈ పనకి ఏం చేస్తున్నాయి? సాష్టాంగ. అప్పుడు ఈ కళ చెప్తే అన్నలేమన్నారు అంటే, మేమందరూ నీకు సాష్టాంగ పడుదుమా అని గద్దించారు. తర్వాత ఇంకొక కళ వచ్చింది. ఏంటది? సూర్యుడు, చంద్రుడు, అలాగే 11 నక్షత్రములు ఏం చేస్తున్నట్టు? నమస్కారం చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? నేను నీ తల్లి అలాగే అన్నలు నీకు అంటే ఆ మీద నువ్వు అధిపతిగా ఉంటావా, నువ్వు మమ్మల్ని ఏలుతావా అని తండ్రి కూడా గద్దించాడు. అంటే వాళ్ళకి ఆ కళల భావము తెలియలేదు. కానీ ఈయన అర్థం చేసుకున్నాడు, అందుకే అన్నలు హింసించినా భరించాడు. దట్ ఈస్ ఫెయిత్. అదే విశ్వాసం అండి. నీ జీవితంలో ఒక కష్టం వస్తుంది, ఒక దుఃఖం వస్తుంది, ఒక వేదన వస్తుంది, ఒక బాధ వస్తుంది. ఎందుకు? తప్పు చేసినందుక, తప్పు చేయనందుక? చెప్పండి. తప్పు చేసినందుక, తప్పు చేయనందుక? యేసేపు తప్పు చేసినందుకు వచ్చిందా శ్రమ? తప్పు చేయనందుకు వచ్చిందా? వాళ్ళలో ఉన్న చెడుతనం చెప్పినందుకు వచ్చిందా? ఇతను చెడుతనం చేస్తున్నందుకు వచ్చిందా శ్రమ? నిజముగా దేవుని కొరకు క్రీస్తు యేసునందు సద్భక్తితో నువ్వు బ్రతుకుతుంటే నీకేమొస్తాయి? శ్రమలు వస్తాయి. అలాగే యేసేపుకు శ్రమలు వచ్చినప్పుడు ఎందుకు వాటిని భరించాడు? ఎందుకు వాటిని సహించాడు? దేవుని మీద ఆయనకి ఏముంది? విశ్వాసం. ఏంటి ఆ విశ్వాసము? దేవుడు నాకేం చూపించాడు? కళ యొక్క భావం ఏంటి? భవిష్యత్తులో నేను ఒక అధికారిని కాబోతున్నా, వీళ్ళందరినీ నేను ఏం చేయబోతున్నా? పోషించబోతున్నాను, ఏలబోతున్నాను. దేవుని పిల్లలు బాగా అర్థం చేసుకోవాలి. నీ జీవితంలో ఎప్పుడైనా సరే దేవుడు ఒక విషయాన్ని చెప్పిన తర్వాత చెప్పింది నెరవేర్చకుండా మధ్యలో శ్రమ పెట్టాడంటే అర్థము నిన్ను పరీక్షించిన తర్వాతనే ఆశీర్వదిస్తాడు. నీకు ఒక వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానం నెరవేర్చకుండా శ్రమ పెట్టాడంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. శ్రమ యొక్క ఉద్దేశం అదండి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏం జరిగింది? శ్రమ పెట్టారు. ఇస్మాయిల్కి అమ్మేశారు. పోతేపర్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ దేవుడు ఆశీర్వదించాడు. ఆమె వేసింది. ఏమయ్యాడు? జైలు పాలయ్యాడు. ఇన్ని కష్టాలు గుండా వెళుతుంటే ఏమి తొలగిపోవట్లే ఆయన మైండ్లో నుంచి? దేవుని మీదున్న విశ్వాసం. 15 ఏళ్ళు పట్టిందండి కళ నెరవేరడానికి. కాబట్టి మీకు నేను ఏం చెప్తున్నానంటే, దేవుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా నీకు ఏదన్నా చెప్తుంటాడు. ఏమని? ఈ జీవితంలో ఈ సమస్య నుంచి విడుదల, ఈ కష్టం నుంచి విడుదల. ఉదాహరణకి ఈ మందిరం కోర్టులో ఉన్నప్పుడు 7 సంవత్సరాలు ఎడతెగక రోజు ప్రార్థన చేస్తుంటే నీకు విడుదల వస్తుంది, మందిరం కడతావు, విడుదల వస్తుంది అని అంటే దేవా స్తోత్రం అనుకుని బయటికి రాగానే దాన్ని పగలగొట్టేస్తారు, అది కట్టనివ్వరని బయట వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అది వినాలా నేను? ఎవరు మాట్లాడరు ఏంటి? అది వినాలా ఇది వినాలా? అంటే ఇది వింటున్నా బయట ఇది విన్నప్పుడల్లా అయిపోయింది ఇంతే. మళ్ళీ అడిగి నోర్మై విశ్వాసం లేనోడా అని అడగారు. సారీ ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. చూసారా? ఈ విధంగా నలుగుడు ఎట్టకేలకు ప్రార్థన పెరిగే కొలది విశ్వాసం పెరుగుతూ వచ్చింది. ప్రార్థన పెరిగే కొలది విశ్వాసం పెరుగుతూ ఉంది. కోర్టులో దేవుడు గెలిచాడు, మందిరం కట్టించాడు. 7 years కంటిన్యూగా శ్రమ. దానికి ముందు ఏం జరిగింది? ఇదిగో ఇక్కడే ఉంది సిస్టర్ రేవతి సిస్టర్. ఆ ఇంటి ఎదురుగా ఒక చిన్న ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంది. ఆమె షండగా లేసి దేవుడు నాతో చెప్తున్నాడు, ఆ ఎదురుగా ఉన్న స్థలములో పెద్ద మందిరం కట్టబోతున్నా. అప్పుడు స్థలమే కొనలా మనం. స్థలం కొట్టి నేనని ఏమైంది ఇంకి అనుకున్న మనసులో అని చెప్తుంది. దేవుడు చెప్తున్నాడు, ఓ పెద్ద మందిరం నాకు అక్కడ చూపిస్తున్నాడు. స్థలమే కొనకుండా ఈవెంట్ ఇలా మాట్లాడుతుంది అనుకున్నాం. కాబట్టి వాగ్దానం. అప్పుడు మనం ఏమనుకున్నాం? ప్రవచనం వచ్చింది కదా, ఇంకేముంది? స్థలం కొనేస్తాం, మంది కట్టుతామని స్థలం కొన్నాం. వెంటనే మందిరం స్టార్ట్ అయింది. ఇంకేముంది? పురుష్ అక్కడ వెంటనే స్టాప్ అండి. సౌండ్ ఏంది స్టాప్ అంటే ఏంటి అని అంటే మందిరం ఆగిపోయింది కదా. అక్కడ కూడా యెరూషలేములో వారు బబులోను నుంచి తిరిగి వచ్చినప్పుడు ఆపేసారా లేదా? మందిరాన్ని ఆపేశారు. ఇలాగా మందిరం ఆగిపోయినప్పుడు ఏం జరిగింది? కన్నీటి
ప్రార్థన 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 ప్రార్థన. ఊహించినంత స్థితిలో దేవుడు మందిరం ఇచ్చాడు. ఏమంటే ఏ రేకుల కింద మీరు తడుస్తూ వచ్చారో, ఏ రేకుల కింద బాధపడుతూ, ఏ రేకులకు ఎండ బాధ తట్టుకుంటూ వచ్చారో, ఇప్పుడు ఏసీలో కూర్చున్నారు మీరు. దేవుడు భవిష్యత్తులో మిమ్మల్ని కూడా అలాగా ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని కూడా అలా దీవించబోతున్నాడు. మన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి చూడండి, ఆ తర్వాత అయిపోయింది, వెళ్ళాడు. ఆ తర్వాత కలభావం చెప్పాడు, అధిపతి అయిపోయాడు. ఇప్పుడు కరువు కాలం వచ్చింది, అన్నలు అక్కడికి వచ్చారు, వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. ఇప్పుడు వీళ్ళకి భయం పట్టుకుంది. ఒరే, ఆ రోజు మనం కొట్టామురా, బతిమిలాడినా మనం వదిలిపెట్టలేదురా తమ్ముడిని, ఇప్పుడు మన మీద కక్ష తీసుకుంటాడు రండి. ఏమన్నాడు చూద్దామా సింపుల్గా? చూడండి ఒకసారి, ఆదికాండం 50:20. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి కానీ, మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు మేలు కొరకే అండర్లైన్ చేసుకోండి ఆ పదము. ఆ రోజు నాకు కష్టం ఎందుకు వచ్చింది? ఎవరు మాట్లాడలా? మేలు కొరకే. ఇప్పుడు నీ జీవితంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అమ్మ వినండి అందరూ, మనకిచ్చిన ప్రధానమైన వాగ్దానం చెప్పండి అందరూ. దేవుడు మనకిచ్చిన ప్రధానమైన వాగ్దానం ఏమండి? మీ హృదయములో కలవరపడనీకండి. దేవుని యందు విశ్వాసం ఉంచిన మీరు నా యందు విశ్వాసం ఉంచండి. నేనుండు స్థలములో మీరుండు లాగున నేను వెళ్ళి. యేసు ప్రభును నమ్మిన వెంటనే నీకు నాకు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఎక్కడ? పరలోకంలో. నీ ఇక్కడ ప్లాట్ కొనుక్కోవడానికి తిప్పలు పడుతున్నావు. అర్థమైందా? గవర్నమెంట్ కూడా ఇవ్వలేక 6 అంకణాలకి దిగజారిపోయారు పాపం. లేదు స్థలం, జానిడైనను స్థలం లేదు భూమి మీద. కానీ పరలోకములో దేవుడు నీకు నువ్వు రక్షింపబడిన రోజే రిజిస్ట్రేషన్ చేశాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఏమో మేము చూసాం పాస్టర్ గారు. అంతే కదమ్మా, విశ్వాసం. మన లైఫ్ అంతా దేని మీద ఆధారపడి ఉంది? విశ్వాసం 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 విశ్వాసం. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. అక్కడి నుంచి నువ్వు దేవునిలో నిలబడే స్థితిని బట్టి నీ ఇల్లు అక్కడ కట్టబడుతుంది. నువ్వు ఎంతగా ఎదిగితే, నువ్వెంతగా ప్రార్థిస్తే, నువ్వెంతగా సత్ప్రవర్తన కలిగి ఉంటే, నువ్వెంతగా లోకాన్ని జయిస్తే, నువ్వెంతగా శ్రమలను జయిస్తే, నువ్వెంతగా అగ్ని పరీక్షకు నిలిస్తే నీ ఇల్లు అంత అద్భుతంగా పరలోకంలో తయారైపోతుంది. దేవుని పిల్లలారా, దట్ ఈస్ ఫెయిత్. ఎవరికైనా దేవుడు, ఎవరికైనా రాజు, ఎవరికైనా ప్రభు దీనులకే. దీనుల్లో ఏముంది? విధేయత. దీనుల్లో ఏముంది? ఫెయిత్, విశ్వాసము కదా. ఒకటి ఏం చూసాము? అబ్రహాము యొక్క విశ్వాసము అనేకులకు ఆశీర్వాదకరంగా మారింది. అలాగే రెండో వ్యక్తి ఎవరు? యోసేపు విశ్వాసము తన అన్నలను, అంటే ఇశ్రాయేలీలను, అలాగే ఐగుప్తీయులను పోషించుటకు కారణమైంది. మూడో వ్యక్తి మోషే కదా. మోషేతో చెప్పాడు ఏమని? ఇదిగో వాళ్ళ కన్నీరు నేను విన్నాను, వారి బాధలు నేను విన్నాను, ఇదిగో వారిని ఇక్కడి నుంచి విడిపించడానికి నేను ఇష్టపడుతున్నాను అని అంటే లోబడ్డా? విన్నాడా? అక్కడి నుంచి వీళ్ళని నడిపించాడా? ఎక్కడికి? కనాను దేశానికి. మధ్యలో మిరియాముకి అహరోనుకు నిందేసేశారు. ఏమని? ఆయన ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకున్నందువల్ల నిందేసేశారు. ఆ సమయంలో దేవుడి కోపం వచ్చేసింది. అసలు మోషే గురించి మీరు ఏమనుకుంటున్నారు? సంఖ్యాకాండం 12:3 అలాగే 6-9 గమనిస్తే అసలు మీరు మోషే గురించి ఏమనుకుంటున్నారు? అక్కడ 3 ఏమన్నా? ఆయన భూమి అంతటలో మిక్కిలి సాత్వికుడు. భూప్రపంచంలో ఎంతోమంది ఉన్నారండి, కానీ ప్రభు ఆయన గురించి ప్రత్యేకంగా ఇచ్చిన సాక్ష్యం దీనుడు. ఇంకా ప్రభు ఏమన్నారు తెలుసా? ఇదిగో ఎవరితోనైనా నేను మాట్లాడాలనుకుంటే రాత్రి కల ద్వారా దర్శనమిచ్చి మాట్లాడతా, కానీ మోషేతో అలా కాదు, ప్రత్యక్షంగా నేను ప్రత్యక్షమై మాట్లాడుచుంటేనే ఎందుకు దైవ సేవకునికి మీరు భయపడా లేదు. దేవుని పిల్లలారా, జాగ్రత్త అండి. మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. మోషే గురించి ఉన్న మాట మీ అందరికీ తెలుసు కదా, ఎంత అద్భుతమైన స్టేట్మెంట్. అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు కదా. గొప్ప నాయకుడయ్యాడు. ఫెయిత్. నీ విశ్వాసమును బట్టి నువ్వు ఊహించని స్థాయికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. నీ విశ్వాసమును బట్టి నిన్ను గొప్పదానిగా, గొప్పవాడుగా ఆశీర్వదించబోతున్నాడు.
ఏమండి, ఎంతోమంది యోధా మత నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఈ భాగ్యం లేదు. దీనులకు వచ్చింది ఈ భాగ్యం. గమనించండి, దీనులకు వచ్చింది ఈ భాగ్యం. దీనులతోనే మాట్లాడుతున్నాడు ప్రభు. నెల్లూరు పట్టణంలో చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు, మీకు మాత్రమే దొరికింది ఈ భాగ్యం. మీరు ఎంత ధన్యులు నిజంగా. ఆ డెప్త్కి మీరు వెళ్ళాలండి, ఆ లోతుకు మీరు వెళ్ళాలి. దేవా నన్ను ఎప్పుడైనా మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారా? ఏం చేయను పాస్టర్ గారు, కళ్ళు మూసుకుంటే నాకు సీఎంఆర్ఏ గుర్తొస్తుంది అంటారు. మనం కూర్చొని ఏం ఆలోచించాలి? మనం కూర్చొని ఏం ధ్యానం చేయాలి? మనం కూర్చొని ఏం థింక్ చేయాలి? ఒకప్పుడు నీ స్థితి ఏంటి, ఇప్పుడు నీ స్థితి ఏంటి, భవిష్యత్తులో నీ స్థితి ఏం కాబోతుంది? ఇలా థింక్ చేస్తే నీకు ఆయన మీద ఎంత ప్రేమ కలగద్దో, ఆయన అంటే నీకు ఎంత ఇష్టం వస్తుందో, ఆయన అంటే ఇక నువ్వు పడిచేస్తావు అంతే. అంత అద్భుతమైన ప్రేమ వచ్చేస్తుంది ఆయన మీద. ఇక నీకు శ్రమలు, కష్టాలు, కడగండ్లు, నిందలు, అవమానాలు ఏమీ నీకు మైండ్లోకి రావు. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వింటున్నారు కదూ? ఓకే, పార్ట్ 2 అయిపోయిందండి. ఏం చూస్తాం ఇప్పుడు దాకా మనము? దీనుల యొక్క విశ్వాసం. 1, దీనుల యొక్క విధేయత ద్వారా దీనులకు దేవుడే రాజు. 2, దీనుల విశ్వాసము ద్వారా దీనులకు దేవుడే రాజు. ఫైనల్ అండి, లాస్ట్ పాయింట్కి వస్తున్నాం ఇప్పుడు మనం. లాస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి? దీనులు స్తుతించుట ద్వారా దీనులకు దేవుడే రాజు. ఇక్కడ స్తుతి కనపడుతుంది. ఎక్కడి నుంచి స్తుతి కనపడుతుంది? 7వ వచనం నుంచి 10 దాకా కనబడుతుంది. అంటే 11 వరకు మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. ఓకే, ఇక్కడ మనకు ఏం కనబడుతుంది? ఓకే, ప్రభు చెప్పినట్టు వెళ్ళారు, గాడిదని ఇప్పుకొని వచ్చి ఏం చేశారు? వాటి మీద బట్టలు. ఇక్కడ 3 విషయాలు నోట్ చేసుకోండి. 1, బట్టలు పరచుట. 2, కొమ్మలు పరచుట. 3, జయమని స్తుతించుట. 3 పాయింట్స్. పాయింట్ 1, బట్టలు పరచుట. దేవుని పిల్లారా, మీరు బాగా ఆలోచించండి. గాడిద గతంలో ఏ బట్టలు మోసేది? మురికి బట్టలు. ఇప్పుడు ఏ బట్టలు వేయించుకుంది దాని మీద? మంచి బట్టలు. దీని అర్థము, యేసు క్రీస్తు రాకమునుపు మనము మురికి గుడ్డతో సమానమైనటువంటి ఘోరమైన పాపులము. యేసుక్రీస్తును అంగీకరించిన వెంటనే మనకు వచ్చింది మొట్టమొదటి వస్త్రము, రక్షణ వస్త్రము. యేసు ప్రభుని నమ్మిన తరువాత మనకు వచ్చింది 2వది నీతి వస్త్రము. ఆ తరువాత మనకు వచ్చింది ఉల్లాస వస్త్రము. ఆ తరువాత మనకు వచ్చింది స్తుతి వస్త్రము. ఆ తరువాత మన తప్పులు ఒప్పుకొని దిద్దుకుంటున్నప్పుడు వస్తున్నది తెల్లని వస్త్రము. ఈ దేకాన్ని వదిలిపెట్టి మహిమ దేకములు అడుగు పెట్టగానే వచ్చేది ప్రశస్త వస్త్రము. 7 ఏళ్ల విందులో కూర్చున్నప్పుడు వచ్చేది పెండ్లి వస్త్రము. యేసయ్య రాజ్యములో నిలబడినప్పుడు వచ్చేది మహిమ వస్త్రము. దేవుని పిల్లారా, దీన్ని బట్టి మన ప్రభుని రోజు ఏం చేయాలి? స్తుతించాలి. ప్రభువా, అయోగ్యుడైన నాకు, అయోగ్యురాలైన నాకు, ఎన్నిక లేని నాకు, కన్నులారా కోటి సూర్యకాంతిల కంటే అధిక కాంతి కలిగిన నిన్ను కన్నులారా చూసే భాగ్యం నాకు ఇచ్చావు ప్రభువా. ఈ రక్షణ వస్త్రము లేకుండా, ఏమండి, ఈ నీతి వస్త్రము లేకుండా, ఈ ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము, ఈ తెల్లని వస్త్రము, ప్రశస్త వస్త్రము, పెండ్లి వస్త్రము, మహిమ వస్త్రము లేకుండా ప్రభుని చూడలేమండి. అందుకు మన ప్రభుని ఏం చేయాలి? స్తుతించాలి. 2వది ఏంటి? కొమ్మలు పరిచారు. మనము యోహన్ రాసిన సువార్త 12వ అధ్యాయం 13వ వచనం చదివితే ఖర్జూరపు మట్టలు. ఖర్జూరపు మట్టలు దేన్ని సూచిస్తాయంటే ఆనందం. కష్టాలలో కూడా ఏముంటుందంటే మనకు ఆనందం. బాధల్లో కూడా ఏముంటుందండి? ఆనందం. అప్పులున్నా కూడా ఏముంటుందండి? ఆనందం. బిడ్డలకు బాగలేకపోయినా ఏముంటుందండి? ఆనందం. అంటే బాగలేనందుకు ఆనందం కాదండి, దేవుని కొరకు వచ్చిన శ్రమలను బట్టి ఆనందం. బాగా అర్థం చేసుకోవాలి మీరు. కాబట్టి ఇలాంటి ఆనందం ఉంటేనే మనం దేవుణ్ణి ఏం చేయగలం? స్తుతించగలం. ఉంటేనే దేవుని సన్నిధికి రాగలం. ఉంటేనే దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించగలం. లేకపోతే కష్టం కదండి. ఏం దేవుడు, ఏం కష్టాలు అంటే అర్థం ఏంటి? నాకు ఇంట్రెస్ట్ లేదు ఎవరిని స్తుతించడానికి, దేవుని. ఈ దీనులకి ఏం దేవుని స్తుతించడానికి ఏమొచ్చింది? వాళ్ళకి ఆనందం. 1 ఏం చూసామండి? బట్టలు పరిచి స్తుతించారు. 2 కొమ్మలు పరిచి స్తుతించారు. చెప్పండి, బట్టలు పరిచి స్తుతించారు. 2 దీనులు దేవుణ్ణి గౌరవిస్తున్నారు, దీనులు దేవుని కొనియాడుతున్నారు. ఒకటే గుర్తుపెట్టుకుని దేవుని పిల్లారా, ఘనత, ప్రభావ, మహిమలు, యుగములు దేవునికి ఒక్కడికే కలుగునుగాక. ఏ మనిషి మహిమపరచుడుకో అరుకుడు కాడు.
దేవునికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు కలగాలి. అది మన కాన్సెప్ట్, మన గురి కూడా అదేనండి. అందుకే మనం బ్రతకాలి. నా బ్రతుకు మూలంగా, నా ప్రవర్తన మూలంగా, నా వ్యాపారం మూలంగా, నా ఉద్యోగం మూలంగా నన్ను బట్టి నా దేవునికి ఏం రావాలి? మహిమ. ఈ రక్షణ వస్త్రం, ఈ నీతి వస్త్రం, ఇవన్నీ చూసి వాళ్ళు దేవుని మహిమపరుస్తారు. ఖచ్చితంగా మహిమపరుస్తారండి, నో డౌట్. ఓకే, ఎన్ని చెప్పాను? 2. ఒకటి ఏం చెప్పాను? బట్టలు పరిచి. 2 ఏం చెప్పాను? కొమ్మలు. బట్టలకి ఏం చెప్పాను? మనకు దేవుడిచ్చిన వివిధ వస్త్రాలను బట్టి రోజు ప్రభుని ఏం చేయాలి? స్తుతించాలి. 2 దేవుడు మనకిచ్చిన ఆనందం. ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందాన్ని బట్టి మనం ప్రభువుని రోజు ఏం చేయాలి? స్తుతించాలి. ఇక 3వది ఏం చెప్పాను? జయం. అది కింద పుట్నోట్ చదవండి, ఏముందో? జయం అనే మాటకు అర్థం. పుట్నోట్ జయము అనే మాట కింద ఏముంది? పుట్నోట్లో ఓసన్నా. ఓసన్నా అనేది హెబ్రీ పదం అండి, హెబ్రీ వర్డ్. హెబ్రీ భాషలో, మూల భాషలో ఏమన్నారు? హోసన్నా. హోసన్నా అంటే అర్థం చెప్పండి. అంతే. జయం అనే మాటకు అర్థం చెప్పండి. ఇప్పుడే రక్షించుము అని అర్థం. ఇప్పుడే, నౌ, ఇప్పుడే రక్షించము. అర్థమైందా? దేని నుంచి చెప్పాలి? దేని నుంచి? మీనింగ్ మారిపోద్ది మళ్ళీ. వాళ్ళు అడిగిన రక్షణ ఏంటంటే రోమా ప్రభుత్వము నుండి. అర్థమైందా? దేని నుంచి? ఆ బానిస బ్రతుకుల నుండి. పరాయి వాళ్ళు మమ్మల్ని రాజ్యం ఏలుతున్నారు, మమ్మల్ని వాళ్ళ చేతిలో నుంచి ఎందుకంటే ఇంతవరకు ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు చేశారు. ముఖ్యంగా లాజరు చనిపోయినప్పుడు తిరిగి లేచినప్పుడు వీళ్ళు చూశారు వీళ్ళంతా. అందుకు వీళ్ళు ఇంక ఈయనే మమ్మల్ని పరిపాలించేది, ఈయనే మా రాజు, ఈయనే మా ప్రభు, ఈయనే మా ప్రభు రక్షకుడని అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇదేంటి, లిటరల్గా భౌతికంగా చూశారు తప్ప ఇన్నరగా వాళ్ళు చూడలేదు. ఇన్నరగా చూస్తే సిలువేయండి, ఇప్పుడేమో హోసన్నా జయమన్నారు. 3 రోజులు తిరక్క తలికే సిలువ అంటే వాళ్ళకి ఏమర్థమైంది? మనం అనుకున్న రాజు ఈయన. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. కష్టాలు రాగానే నేను నమ్ముకున్న దేవుడు ఈయన కాదు అన్నాం అనుకో, అయిపోయింది. కష్టాలలో కూడా ఈయన నాకు దేవుడు, పేదరికములో కూడా ఈయన నాకు దేవుడు. అర్థమైందా? నా శరీరము చీకిపోయినను సజీవుడైన నా ప్రభును కన్నులారా చూచిదనని చెప్పిన వారే ఆయన వారికి దేవుడు, వారికి ఆయన రాజు, వారికి ఆయన ప్రభు. అదే కదా ఈరోజు మన అంశం. దీనులకు దేవుడే రాజు, ప్రభువు, దేవుడు. దేవుని పిల్లారా, ఇప్పుడు 3వ పాయింట్కి వస్తున్నాం. చివరి భాగం, ఫలితాలు. నువ్వు దీనుడిగా ఉండి విధేయత చూపిస్తే. 2, దీనుడిగా ఉండి విశ్వాసం కలిగి ఉంటే. దీనుడిగా ఉండి నిత్యము దేవుణ్ణి స్తుతిస్తే ఫలితాలు ఏమిటి? జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఫలితాలు. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఫలితం 1. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు. ఎలాగట? సాత్వికులై అంటే దీన మనసు కలిగి, న్యాయ విధులు అంటే దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటే. దీనులారా యెహోవాను వెదకుడి, మీరు రోజు ఆ దీన మనసుతో ఆయన వెతుకుతూ ఉంటే. వినయం గలవారై నీతిని అనుసరించిన ఎడల. ఎప్పుడైతే అలాగ ప్రభువుని సేవిస్తూ నీతిని అనుసరిస్తారు, దేవుని ఉగ్రత నుండి మనము తప్పించబడతాము. చూసారండి? దేని నుండి? దేవుని ఉగ్రత. ఈ ప్రపంచం మీదకి ఉగ్రత రాబోతుందండి. ఆ ఉగ్రత నుండి నీవు రక్షింపబడతావు. దీనులకు దేవుడిచ్చిన అభయవాక్కులండి. ఓకేనా? పాయింట్ 1. పాయింట్ 2, ఈ దీనులకు దేవుడిచ్చిన 2వ అద్భుతమైన బ్లెస్సింగ్ ఏంటో తెలుసా అండి? అందరూ చూడకుండా చెప్పండి. ఆత్మ విషయమై పరలోక రాజ్యము, నీవే ఆయన రాజ్యములో నిలవబోతున్నావు. 1, ఈ భయంకరమైన ప్రపంచం మీదకి వచ్చే ఉగ్రత నుండి తప్పించబడతావు. మరి తప్పించి ఎక్కడ పోతామండి? ఆయన రాజ్యములో నువ్వు నిలవబోతున్నావు. ఎంత అద్భుతమైన విషయం అండి. దేవుని రాజ్యములో ఒకరోజు మనము అడుగు పెట్టబోతున్నాము. దేవుని రాజ్యంలో అడుగు పెడుతున్నాం. ఫలితం 1 ఏం చూసాం? ఫలితం 1, ఉగ్రత ఉండదు. ఇక మనకు ఉగ్రతే ఉండదు. 2వది ఏం చూసాం? యుగ యుగాలు యేసయ్య రాజ్యములో మనము నిలవబోతున్నాము. ఎంత అద్భుతంగా ఉందండి, నిజంగా ఎంత సంతోషంగా ఉంది. 3వ ఫలితం ఏంటి పాప? లాస్ట్ వచనం చదువు.
దాంట్లో అదే ఫలితాలు లాస్ట్ పాయింట్. అంటే మన జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా మీరు మర్చిపోని విషయం ఏంటంటే, నీకు దేవునికి రిలేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫలితాలు. ఒకవేళ ఈ రిలేషన్ లేదు అంటే ఈ ఫలితాలు మనకు రా. ఉదాహరణకి, నేను దీనుడుగా లేను, ఈ ఫలితం మనకు లేదు. రెండోది, నేను విశ్వాసం కలిగి ఉండలేను అంటే ఈ ఫలితం నాకు లేదు. మూడోది, నేను దేవుని స్తుతించకుండా సనుగుతూ ఉన్నాను, నాకు ఈ ఫలితము లేదు. ఫైనల్గా నిత్యము ఆ మహాపట్నములో యేసయ్య పాదాల దగ్గర మనము ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందిస్తాం. అది మూడో ఫలితం. మొదటి ఫలితం చెప్పండి, ఉగ్రత నుండి తప్పించబడదు. రెండో ఫలితం చెప్పండి, పరలోక రాజ్యములో అడుగు పెట్టబోతున్నాం. మూడో ఫలితం చెప్పండి, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందిస్తాం. లైఫ్ లాంగ్ ఎంజాయ్, లైఫ్ లాంగ్ ఎంజాయ్. ఏముంటే మనకి ఇవన్నీ వస్తాయి? అందరు చెప్పండి, మన దగ్గర ఏముండాలి? ఒక్క దీనత్వం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఒక రాజుగారి దగ్గర చాలామంది సైనికులు ఉండేవారు. ఒక సైనికుడు తప్పు చేశాడు. ఎంత తప్పు చేశాడంటే ఉరిశిక్షకు అర్హుడైన తప్పు చేశాడు. అప్పుడు తల్లి వచ్చింది, రాజుగారితో ఇలా అడిగింది, అయ్యా నా బిడ్డను క్షమించండి, నేను విధవరాలును, నా భర్త చనిపోయాడు, నాకు ఒక్కడే కొడుకు, నా బిడ్డను క్షమించండి. అప్పుడు రాజు ఒక మాట అన్నాడు, క్షమించడానికి వీలు పడనంత తప్పు చేశాడు. అందరూ చెప్పండి, క్షమించడానికి వీలు పడనంత తప్పు చేశాడు. కట్టలు తెగుకొని వచ్చినట్లుగా, ఏమన్నాను? కట్టలు తెగిపోయి వచ్చినట్లుగా ప్రవాహం, కన్నీటి ప్రవాహము ఆమెలో నుంచి బయటకు వచ్చి బహుదీనురాలుగా ఏమందో తెలుసా? అయ్యా నా బిడ్డను కనికరించండి అన్నది. ఏమని చెప్పండి? కానీ చెప్పాను కదమ్మా, ఏమని? క్షమించడాని వీలు పడనంత తప్పు చేశాడు. అప్పుడు ఆమె అన్నది, అయ్యా క్షమాపణకు హద్దులున్నాయి, కనికిరానికి హద్దులు లేవు కదా. క్షమాపణకి ఏమున్నాయి చెప్పండి? హద్దులు ఉన్నాయి. కనికిరానికి ఏమి లేవు, హద్దులు లేవు. ఆ దీన మనసుతో అడిగిన దానికి డిసైడ్ అయిన రాజు విత్ ఇన్ 1 సెకండ్లో మనసు మార్చుకుని తన బిడ్డను క్షమించాడు. నీ దీన మనస్సు అర్థం చేసుకోండి, ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు. ఇది పాయింట్ 1. ఇంకొకటి చెప్పి ముగిస్తాను. ఒక వ్యక్తికి రాజు ఉరిశిక్ష ఎందుకు వేయాలనుకున్నాడంటే తన కుమారుని చంపేశాడు. చంపేసిన కుమారుడికి ఉరిశిక్ష కాదు, ఇతడు కుమిలి 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 చచ్చి, అంటే వాడు తొందరగా చచ్చిపోతే వాడికి నా కొడుకు చనిపోయిన బాధ విలువ వాడికి తెలియదు. వాడు బతికుండగానే ఎలాగా కుమిలి 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 చావాలి అని డిసైడ్ అయిపోయాడు. అప్పుడు తండోప అంటే జనం చాలా విపరీతంగా వచ్చి కూర్చున్నారు. ఎలాంటి శిక్ష విధిస్తాడు అంటే, ఆ ప్రాంతంలో ఉన్న ఇదేంటంటే, ఎవరైనా శిక్షిస్తుంటే, అంటే రాజు ఎవరినైనా శిక్షిస్తే వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఆనందిస్తారు. అప్పుడు వీడు కన్నీళ్లతో అడుగుతున్నాడు, ఏమని? అయ్యా నేను కావాలని చంపలేదు, వాంటెడ్గా చంపలేదు, బై మిస్టేక్. ఎందుకు తన బాధను వర్ణించలేము. ఆ దీన మనసుతో ఆ కేకలేస్తూ ఆ ఏడుస్తూ ఆ పాదాలు పట్టుకొని ఇలా చేస్తూ ఉంటే ఆయన ఇంకా ఉగ్రుడై ఇన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని, ఇంకా ఎలా శిక్షించాలని ఆలోచిస్తూ ఉన్న సమయంలో హఠాత్తుగా పైకి లేచి, నేను ఒక్క మాట అడుగుతా, నాకు జవాబిస్తావా అన్నాడు. ఇస్తానయ్యా. నేను అడిగిన ఒకే ఒక కోరిక తీరుస్తావా? తీరుస్తా. చనిపోయిన నా కుమారుడు స్థానంలో నాకు కుమారుడుగా ఉండిపోతావా అన్నాడట. ఎవరిని పట్టుకొని? ఎవరిని పట్టుకొని? నరహంతకుని పట్టుకొని. దీన మనస్సుకు పరలోక సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, యేసుక్రీస్తు పాదాలు పట్టుకుంటే పరలోకానికి మనం పిల్లలం అయిపోతున్నామండి. మనం అందరము ఆ తండ్రికి ఏమైపోతున్నాం చెప్పండి? పిల్లలము, కుమారుడము, కుమార్తెలు అయిపోతున్నామండి. చెప్పండి, దీనులకు దేవుడే రాజు. 1 విధేయత, 2 విశ్వాసం, 3 ఉల్లాసముతో కూడిన స్తుతి. అలాంటి ఆశీర్వాదాలతో 2022లో అడుగుపెట్టిన మీరు
వర్ధిల్లుదురుగాక. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ దినమున దీనులకు దేవుడే రాజు. అయ్యా, గాడిద మీద యెరూషలేము జయప్రవేశం ఈ మట్టల ఆదివారం అని పిలువబడుతున్న రోజున మీరు ఎందుకు ఇలా ప్రవేశించారో ఒక క్లారిటీ, ఒక భావన, అర్థం నాకు తెలియచేశారు. మీరు దీనుడుగా ఈ లోకానికి రాకపోతే దీనులకు రక్షణ లేదు, దీనులకు నీతి లేదు. మీరు దీనులుగా వచ్చి దీనులను రక్షించారు. మీరు మా యొద్ద నుంచి కోరింది ఏంటంటే మీరు కూడా దీనులై ఇతరులను రక్షించండి. ఇది ఈరోజు ప్రభువా మాకు నేర్పిన పాఠం. కాబట్టి నా జీవితంలో దీనత్వము లేక చాలాసార్లు అనేకులను నీ యొద్దకు తీసుకురావడానికి బదులు వాళ్ళని నీకు దూరం చేసిన దుర్మార్గుడును. ఆ నీచమైన స్థితి నా యొద్ద నుంచి ఈరోజు తొలగిపోవునుగాక. ఓర్పుతో, సహనముతో నా భర్తను, నా భార్యను, నా పిల్లలను, నా కుటుంబాన్ని, నా ఇరుగు పొరుగు వారిని, నా అత్తను, నా కోడలను, నా వారిని రక్షించుకొందునుగాక. కాబట్టి నాకు ఆ దీన మనసు దయచేయి ప్రభువా, నాకు ఆ దీన మనసు దయచేయి ప్రభువా. నీకు ఆ దీన మనసు లేకపోతే ఈరోజు ప్రపంచంలో ఇంతమంది రక్షింపబడరయ్యా. నేను నీ బిడ్డనైతే, నీ యొద్ద నేర్చుకుంటే, నీ సాత్వికము, నీ దీన మనసు నాకు వస్తే నేను కూడా ఇతరులను నీ యొద్దకు నడిపించాలి కదా ప్రభువా. కాబట్టి నాకు దీన మనసు దయచేయమని ఒక్క 5 నిమిషాలు హార్ట్ఫుల్గా ప్రేయర్ చేయండి. స్టార్ట్. నాకు దీన మనసు కావాలి, నాకు దీన హృదయం కావాలి, నాకు దీన మనసు కావాలి, దీన హృదయం కావాలి ప్రభువా. హెల్ప్ మీ జీసస్, హెల్ప్ మీ ఫాదర్, లవ్లీ హెవెన్లీ ఫాదర్, హెల్ప్ మీ. ప్రేమ కలిగిన తండ్రి, సహాయము చేయండి. ఫిల్ మీ విత్ యువర్ హోలీ స్పిరిట్. మీ ఆత్మతో నన్ను నింపండి, మీ శక్తితో మమ్మల్ని నింపండి, మీ అభిషేకముతో మమ్మల్ని నింపండి, మమ్మల్ని దీనులుగా మార్చండి ప్రభువా. చాలాసార్లు నోరు జారానయ్యా, చాలాసార్లు ఎదుటోళ్ళని హట్ చేశానయ్యా, చాలాసార్లు ఎదుటోళ్ళని గాయపరిచానయ్యా. ఓర్పు లేదయ్యా, సహనము లేదయ్యా, ప్రేమ లేదయ్యా. నాకు దీనత్వం కావాలి యేసయ్యా. ఇతరులను రక్షించుటకు దీనత్వం కావాలి, ఇతరుల యొద్దకు నడిపించుటకు దీనత్వం కావాలి, నిన్ను లోకానికి చూపించుటకు నాకు దీనత్వం కావాలి, ఉప్పులా కరిగిపోవుటకు నీ సహాయం కావాలి, దీపస్తంభములాగా నీ వెలుగును చూపించుటకు నీ కృప కావాలి, నీకు మహిమ వచ్చినట్లు మనుషుల ఎదుట నా క్రియలు ప్రకాశింపచేయ్యా. నాకు సత్ప్రవర్తన కావాలి. అడగాలి, ప్లీజ్ అడగాలి, అందరూ దేవుడిని అడగాలి. వారికి మాత్రమే దేవుడండి. అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు కృపనిస్తాడని లేఖనం చెప్తుంది కదా. ఎక్కడ నీకు అహంకారం? ధనాన్ని బట్టి గర్విస్తున్నావా? అందాన్ని బట్టి గర్విస్తున్నావా? ఉద్యోగాన్ని బట్టి గర్విస్తున్నావా? ఆస్తులను బట్టి గర్విస్తున్నావా? నీ అహంకారానికి గుడ్ బై చెప్పు. నన్ను దీనుడుగా మార్చమని అడుగు. నీకు దీనత్వం ఇవ్వడానికి దేవుడు శ్రమలు అనుమతిస్తాడు, గుర్తుపెట్టుకో. నీకు దీనత్వం ఇవ్వడానికి శ్రమలను దేవుడు అనుమతిస్తాడు, గుర్తుపెట్టుకో. నిన్ను దీనుడిగా మార్చడానికి భార్యని గయ్యాలు చేయొచ్చు, నిన్ను దీనురాలుగా మార్చడానికి భర్త హింస పెట్టొచ్చు, నిన్ను దీనురాలుగా మార్చడానికి అత్త కోడలు బాధ పెట్టొచ్చు. అయితే నిన్ను దీనత్వంలో దేవుడు తీసుకురావడానికి శ్రమలు అనుమతించాడా తప్ప నీ మీద కక్ష ఉండి కాదు.
ప్రభువుని అడుగు, తెలియక నిన్ను బాధ పెట్టాను, క్షమించు ప్రభువా. తెలియక సనుగుకున్నాను, క్షమించు ప్రభువా. ఇక మీదట అన్నీ నా మంచికి అని నిన్ను ఎప్పుడు స్తుతిస్తాను ప్రభువా. ప్రైజింగ్ చేయాలి. దేవుని సహాయం కోరుకోవాలి మనం ఇప్పుడు. దేవుని సహాయం కోరుకోవాలి. ప్లీజ్ నన్ను దీనుడిగా మార్చమని అడగండి. గాడిద దీనత్వము బిలామును రక్షించింది. అక్కడ ప్రజల యొక్క దీనత్వము యేసు ప్రభుని రాజుగా గుర్తించింది. భవిష్యత్తులో ప్రభు వాళ్ళకి రాజ్యం ఇవ్వబోతున్నాడు. నీకు నాకు ఆల్రెడీ హృదయంలో రాజ్యం పెట్టాడు. రేపు పరలోకంలో అడుగు పెట్టబోతున్నాం. మనము దీనులుగా బ్రతకాలి ఈ లోకంలో. దీనత్వం కొరకు ప్రార్థించండి. దీనత్వం కొరకు దేవుని వేడుకోండి. దీనత్వం, 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 దీనత్వం. దీనులు లోబడతారు దేవునికి. దీనులు నమ్ముతారు దేవుణ్ణి. దీనులు ఎప్పుడు స్తుతిస్తారు దేవుణ్ణి. కష్టాలైనా, కడగండ్లైనా, కన్నీళ్ళైనా దేవుని స్తుతిస్తారు దీనులు. దీనుల గురించి 3 లక్షణాలు చూసావు నువ్వు. ఉందా? లోబడే స్వభావం ఉందా? ఇమ్మని అడగండి. ఆయన్ని నమ్మే స్వభావం ఉందా? ఇమ్మని అడగండి. ఇమ్మని అడగండి, ఇమ్మని అడగండి, ఇమ్మని అడగండి. దీనత్వం కావాలి, నాకు దీనత్వం కావాలి, నాకు దీనత్వం కావాలి. నన్ను దీనురాలుగా మార్చు ప్రభువా. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పైకి కనబడే దీనత్వం కాదు నాయన, కష్టాలు వచ్చినప్పుడు కలిగే దీనత్వం. నన్ను ఎవరైనా బాధ పెట్టినప్పుడు చూపించే దీనత్వం. నన్ను శపించేవారిని దీవించే దీనత్వం. నన్ను బాధ పెట్టే వారి కొరకు ప్రార్థించే దీనత్వం. నాకు నష్టం కలిగించిన వారికి మేలు చేసే దీనత్వం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఇంతవరకు మేము ఈరోజు మీరు నేర్పిన అద్భుతమైన పాఠాన్ని విన్నాం. దీనులకు దేవుడే రాజు ఎలా? విధేయత ద్వారా, విశ్వాసము ద్వారా, ఉల్లాసంతో కూడిన స్తుతి ద్వారా దీనులకు దేవుడే ఎల్లప్పుడూ రాజు, ప్రభు అని నేర్పావు ప్రభువా. కాబట్టి మేము నిత్యము 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 విధేయత, విశ్వాసము, ఉల్లాసంతో కూడిన స్తుతి కలిగి నిన్ను సేవించే భాగ్యం మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.